తల్లి ప్రార్థన అనే కార్యక్రమానికి ప్రియతల్లులందరికీ స్వాగతం. ఈరోజు 11వ రోజు మన బిడ్డలు ఎట్లా దీవించబడతారో మనం ధ్యానిస్తున్నాం. పిల్లరా, మన బిడ్డలు దీవించబడాలి అంటే కొన్నిసార్లు వాళ్ళ ఎగ్జామ్కి వెళ్తున్నప్పుడు ఆల్ ది బెస్ట్ అంటాం, లక్కీగా వచ్చింది అంటాం, బై ఛాన్స్ ఇది వచ్చింది అని అంటుంటాం. పిల్లరా, దీవెనలు అదృష్టంతోనో లేక అనుకోకుండానో బై ఛాన్స్గానో వచ్చేవి కాదు. పిల్లరా, వాక్యం ఏం పలుకుతుందంటే మన బిడ్డల జీవితంలో వారు పొందుకునే ప్రతి ఒక్క దీవెన వాళ్ళ విధేయతకు ముడిపడి ఉంటుంది. ఎంతగా ఒక వ్యక్తి విధేయత చూపిస్తాడో అంతగా వాళ్ళ జీవితంలో దీవెనలు పొందుకుంటారు. అంటే విధేయత దీవెనలు పొందుకునే ఒక మార్గం అని బైబిల్ బోధిస్తుంది. ఈరోజు మనం ధ్యానిస్తున్న అంశం ఏమిటి అంటే లూకా సువార్త 2వ అధ్యాయము 51వ వచనంలో మనం చూస్తే యేసు ప్రభు నజరేతుకు వచ్చి తల్లిదండ్రులకు విధేయుడై ఉండెను అని మనం ధ్యానిస్తున్నాం. మన బిడ్డలు విధేయులై ఉండాలి అని మనం ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చెయ్యాలి అంటే ఈ విధేయత ఎలా దీవెనలు తీసుకొని వస్తుందో, ఒకవేళ విధేయత లేకపోతే బిడ్డల జీవితం ఎలా పాడైపోతుందో, తల్లులు ఎలా దేవునిలో ఉండాలో మనకు తెలియాలి. అది తెలిసినప్పుడే మనము ప్రార్థించగలుగుతాం. పిల్లరా, అందుకే వాక్యం ఏమంటుందంటే ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 1-2 వచనాలు ఇట్లా తెలియజేస్తున్నాయి. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 1-2 వచనాలు. మీరు ప్రభువునకు పూర్తిగా విధేయులు కండు. హాఫ్ ఒబీడియన్స్ కాదండి, అక్కడ ఏమంటుందంటే పూర్తిగా విధేయులు కండు. ఈనాడు నేను మీకు విధించు ప్రభు ఆజ్ఞలను తూచా తప్పకుండా పాటింపుడు. అప్పుడు యావే మిమ్ము ఈ భూమి మీద జాతులన్నిటికంటే అధికులను చేయును అని ప్రభు వాక్యం తెలియజేస్తుంది. జాతులన్నిటికంటే అత్యధికులుగా ఉన్నతమైన స్థానంలో మనం ఉండాలి, దీవించబడాలి అని అంటే దేవుడు వాక్యం ఏం పలుకుతుందంటే నా ఆజ్ఞలకు, నా మాటలకు, నా మార్గాలకు మీరు విధేయులై ఉన్నప్పుడు మీరు దీవెనలు పొందుకుంటారు అని మనం వాక్యంలో మనం చదివామండి. పిల్లరా, యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు దానికి ఒక మాదిరిగా ఆయన జీవించాడు. అందుకే లూకా సువార్త 2వ అధ్యాయము 51వ వచనంలో మనం చూసినట్లయితే పిల్లరా, మనం ఏం చూస్తున్నామంటే యేసు ప్రభు జీవితంలోంచే ఆయన బాల్యములో ఆయన ఎట్లా తల్లిదండ్రులకు విధేయులై ఉన్నాడో అలాగే ప్రతి బిడ్డలకు ఆయన ఒక మాదిరిగా తన జీవితాన్ని చూపిస్తున్నాడు. తల్లిదండ్రులకు ఆయన విధేయుడై ఉన్నాడు అంటుంది. అంటే పర్ఫెక్ట్ సన్షిప్, ఒక కుమారుడు ఎలా ఉండాలో అలా యేసు ప్రభు ఈ లోకంలో జీవించాడు. పిల్లరా, దీనికి ముందుగా తల్లి ప్రార్థన అని మనం ధ్యానిస్తున్నాం. అంటే తల్లి దేవునిలో ఉంటే బిడ్డలకు ఎట్లాంటి దీవెనలు ఉన్నాయి అని అంటే చూడండి, మనం మాట్లాడే యాస కానివ్వండి, మనం మాట్లాడే భాష కానివ్వండి, మన అలవాట్లు కానివ్వండి, పద్ధతులు కానివ్వండి, మన బిడ్డలు మన ఇంట్లో నేర్చుకుంటూ ఉంటారు. అంటే మనం ఏం చేస్తామో మనం తెలియకుండానే మనం వాళ్ళకు మార్గం నడవడానికి మనం వేస్తూ ఉంటాం. చూడండి, మార్గం లేని చోట ఎవరన్నా ఒకరు మొదటగా నడిచారనుకోండి, ఆ మార్గంలో వేరే వాళ్ళు కూడా నడుస్తుంటారు. ప్రియ తల్లి, ఈరోజు నీ బిడ్డలకు నీవు మార్గదర్శిగా, మార్గం చూపే ఒక వ్యక్తిలాగా నువ్వు ఉండాలి. మనం బైబిల్లో చూసినట్లయితే ప్రియులరా, మరియ తల్లి జీవితంలోంచి అనేకమైన ఆత్మీయ పాఠాలను మనం నేర్చుకుంటున్నాం. ఆమె దేవుని మాటకు విధేయత చూపించింది. నేను ప్రభు దాసురాలను, అయ్యా నీ చిత్తం ఏదో అది నా జీవితంలో జరుగునుగాక అని దేవునికి ఆమె విధేయత చూపించింది. కాన్సిక్వెన్సెస్, పర్యవసానాలు మరియ తల్లి ఆలోచించలేదండి. అంటే దేవుని మాటకు విధేయత చూపించిన ఒక స్త్రీగా మరియ తల్లిని మనం చూస్తున్నాం.
అయితే గాబ్రియేలు దూత ఏమన్నదంటే, అమ్మా, నీ బంధువైన ఎలిజబెత్ అమ్మ కూడా గర్భంతో ఉన్నది కనుక నీవు ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెకు పరిచర్య చెయ్యాలి అని అంటే, మరి నేనే గర్భం ధరించాను కదా, మరి నన్ను చూసే మనుషులు నిందిస్తారు కదా, మరి నన్ను ఇలా అనుకుంటారు కదా, నేను ఎట్లా వెళ్ళి పరిచర్య చెయ్యాలి అని మరియ తల్లి అనలేదండి. పరలోకం నుండి ఏ సందేశం అయితే ఆమె విన్నదో, ఏ సందేశాన్ని అయితే అంగీకరించిందో దాని ప్రకారము ఎలిజబెత్ అమ్మ దగ్గరికి ఆమె పరిగెత్తుకుని వెళ్ళి పరిచర్య చేసినట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఏదైతే ఆమెకు చెప్పబడ్డదో ప్రియులారా, చెప్పినవి అన్నీ కూడా దేవుడు చెప్పిన మాటకు తల్లి మరియా విధేయత చూపించినట్లుగా మనం చూస్తున్నాం. అంటే తల్లి విధేయతలో నడిచినప్పుడు ఆమె తన కుమారుడికి ఒక మార్గదర్శిగా నిలబడ్డది. అంటే కుటుంబంలోనే మొదటిగా నేర్చుకునే ఆత్మీయ పాఠం అన్నమాట విధేయత. అంటే చూడండి, మన కుటుంబాలలో దేనికి మనం ప్రయారిటీ ఇస్తాము? తిండికి ప్రాముఖ్యత ఇస్తామా? బట్టలకి ప్రాముఖ్యత ఇస్తామా? డబ్బుకి ప్రాముఖ్యత ఇస్తామా? దేవుడికి ప్రాముఖ్యత ఇస్తామా? దేవుడి పరిచర్యకు ప్రాముఖ్యత ఇస్తామా? ఏది మనం ఇస్తామో అదే మన బిడ్డలు చేస్తూ ఉంటారు. పిల్లరా, చాలా సంవత్సరాల నుంచి నేను పరిచర్యలో ఉంటుండగా, నేను పరిచర్యలోకి వచ్చినప్పుడు మా పాప వయసు 4 సంవత్సరాలు. అప్పటి నుండి మా పిల్లలు చూస్తున్నది ఏంటో తెలుసా? ఏది ఏమైనా సరే మమ్మీ దేవుడు పని చేస్తుంది, ఫస్ట్ దేవుడు అని వాళ్ళకు తెలుసు. కనుక నేను దేవుడు పని చేయటానికి వెళ్తుంటున్నప్పుడు ఏ ఆటంకం వాళ్ళు చెప్పరు. నేను ఏదైనా చేస్తున్నప్పుడు దేవుడి కోసము ఇది ఎందుకు ఏంటి అనే ఒక ప్రశ్న ఉండదు. నేను ఒక మాట చెప్పానంటే అది వాళ్ళు చేస్తారు. కారణం ఏంటంటే నేను ఎప్పుడు ఒక మాట చెప్తాను, ఏ దీవెన పొందుకోవాలన్నా దేవునిలో ఉంటేనే దీవెన. ఈ మాట ఎప్పుడు నేను నా బిడ్డలకు చెప్తూ ఉంటాను. పిల్లరా, ఈరోజు ఒక తల్లిగా నీ విశ్వాసం ఏమిటో, నీవు దేవునిలో ఎట్లా నడుస్తున్నావో అదే మన బిడ్డలు దాని వెనుక వాళ్ళు నడుస్తారు. వాక్యంలో మనం చూస్తున్నాం, లూకాసు వార్త 2:51 మనం చూస్తే ఆయన తల్లి తండ్రులకు విధేయుడై ఉన్నాడు అనంట. ఫిలిప్పీ రాసిన లేఖ 2వ అధ్యాయము 8వ వచనంలో మనం చూసినట్లయితే ప్రియులారా, ఆయన పరలోకములో ఉంటూ తండ్రికి సమానుడుగా మహిమను కలిగి ఉన్నా కూడా ఆయనతో ఉండటమే యోగ్యత అని ఎంచక తను రిక్తుడుగా తన్ను తాను తగ్గించుకొని దాసుని రూపము ధరించుకొని మరణం పొందే అంతవరకు, సిలువ మరణం పొందుకునే అంతవరకు విధేయుడై ఉండెను అని మనము వాక్యంలో మనం చూస్తున్నాం. ఎంతవరకు విధేయత చూపించాడండి? మరణించే అంతవరకు, సిలువ మరణం పొందుకునే అంతవరకు యేసు ప్రభు విధేయత చూపించాడు. పిల్లరా, భూలోకంలో ఉంటున్నప్పుడు కుటుంబ జీవితంలో తల్లిదండ్రులతో యేసు ప్రభు ఉంటున్నప్పుడు తల్లిదండ్రులకు ఆయన విధేయుడై ఉన్నాడు. అలాగే మనం ఏం చూస్తున్నామంటే పరలోక తండ్రికి కూడా ఆయన విధేయుడు అన్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియబిడ్డ, యేసు ప్రభు జీవితమే ఒక చక్కటి ఉదాహరణ. ఒక షార్ట్ కట్ లేదండి. దేవుడి మాటకు విధేయత చూపించకుండా, తల్లిదండ్రులకు విధేయత చూపించకుండా బ్లెస్సింగ్స్ పొందుకోవాలి అనుకుంటే అది సాధ్యం కాదు. ఈ రోజుల్లో ప్రతి ఒక్క తల్లికి, ప్రతి ఒక్క తండ్రి ఎదుర్కొంటున్న ఛాలెంజ్ ఏంటో తెలుసా? బిడ్డలు మన మాట వినకపోవటం. బయట వాళ్ళందరూ చెప్పిన మాట వింటారు, కానీ ఏ మాట తల్లి చెప్తుందో, ఏ మాట తండ్రి చెప్తున్నారో దేవుడి మాట వినడం ఈరోజు చాలామంది యవ్వనస్తులకు, బిడ్డలకు ఇష్టం లేదు. తల్లి అంటుంటుంది, నా మాట వింటే, నేను చెప్పాను కదరా ముందే, నా మాట వింటే ఇలా జరిగేది కాదు కదా అని చాలామంది అంటారు. ఒకరోజు ఒక సహోదరి చెప్తుంది, నేను చాలా చెప్పాను అక్క, ఈ రాత్రి ఎందుకురా నువ్వు డ్రైవింగ్ చేసుకొని వెళ్ళడము అని చెప్పినా కూడా వినలేదు. రాత్రి అంటే మా టీంలో ఒక సహోదరు ఉంది, ఆమె చెప్తుంది, ఒకరోజు సడన్గా అర్ధరాత్రి ఫోన్ చేసింది, అక్క మా బాబుకి యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్లో ఉన్నాడక్క, నేను చెప్పాను అక్క వెళ్ళొద్దని ఈ రాత్రి, కానీ వినలేదక్క, వెళ్ళినప్పుడు యాక్సిడెంట్ అయింది, ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడక్క, ప్లీజ్ అక్క ప్రేయర్ చేయండి. నేను చెప్పాను, నేను బండి తీస్తుంటే అడ్డు కూడా వెళ్ళి నిలబడ్డానక్క, నీకేం తెలుసు అని చెప్పి వెళ్ళాడక్క, ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడని తల్లి ఏడుస్తుంది. పిల్లరా, తల్లి చెప్పిన ఒక్క మాటకు విధేయత చూపించుంటే, అమ్మ మంచిదే చెప్పింది కదా అని ఒక్క మాటకు విధేయత చూపించుంటే హాస్పిటల్లో ఉండేవాడు కాదు. తర్వాత కోలుకున్నాడు తల్లి ప్రార్థన వల్ల. కానీ ఆ సమస్య, ఆ శ్రమ ఆ బిడ్డ జీవితంలో వచ్చేది కాదు. ఇంకొక తల్లి నాతో చెప్తుంది, అక్క నా బాబు ఒక అమ్మాయిని ప్రేమించాడు, ప్రేమించినప్పుడు నేను చెప్పాను,
ఇది మనకు తగదు నాన్న, ఇది వద్దు, దీనివల్ల నువ్వు ఏడుస్తావు, ఇది కరెక్ట్ కాదు, ఇది దేవుడి చిత్తం కాదు నీ జీవితంలో అని నేను చెప్పినప్పుడు, అప్పుడు చూద్దాంలే మమ్మీ అని చెప్పాడు. కానీ ఈరోజు నా కొడుకు ఏడుస్తుంటే నా గుండె పగిలిపోతుంది. ఎందుకంటే తల్లిగా వాడు మంచిగా సంతోషంగా ఉండాలని కోరుకున్న నేను ప్రతిరోజు వాడు ఏడుస్తూ ఉంటే ఆ అమ్మాయిని జ్ఞాపకం చేసుకొని అంత పోయింది నా జీవితంలో అన్నట్టు, జీవితం కోల్పోయినట్టు నా కొడుకును చూస్తుంటే నాకు గుండె తరుక్కుపోతుందక్క, నా బిడ్డ కోసం ప్రార్థన చేయండి అక్క అని ఆ తల్లి అంటుంది. పిల్లరా, ఆ తల్లి వేదన బిడ్డలకు అర్థమవుతుందా? అర్థం కాదు. కారణం ఏంటంటే విధేయత చూపించటానికి ఇష్టపడక, మాట వినటానికి ఇష్టపడక ఈరోజు ఎంతోమంది సమస్యల్లో ఇరుక్కులో ఉన్నారు. అయితే ఈరోజు ప్రశ్న ఏమిటంటే, మరి ఏం చేయాలి? బిడ్డలు విననప్పుడు ఏం చెయ్యాలి అంటే మనం ప్రార్థన చెయ్యాలి. ప్రార్థన వాళ్ళ హృదయాలని మారుస్తుంది. వాక్యం పలుకుతోంది. హెచ్కేల్ గ్రంథము 36వ అధ్యాయం 26వ వచనంలో మనం చూసినట్లయితే వాక్యం ఇట్లా పలుకుతుంది, మీ రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను నేను మీకు అనుగ్రహిస్తాను, నా ఆత్మను మీలో ఉంచి నా ఆజ్ఞలు అనుసరించు వారిగా నేను మిమ్మల్ని చేస్తాను అని ప్రభు చెప్తున్నాడు. ప్రియబిడ్డ, మనం మన బిడ్డల్ని కనొచ్చు, కానీ మన మాట వినేటట్టు మనం వాళ్ళని చెయ్యలేము. ఎందుకంటే లోకము, రకరకాల పాపాలు బిడ్డల హృదయాలని కఠినం చేస్తుంది. ఒకవైపు ఇవన్నీ రిస్ట్రిక్షన్స్ అనిపిస్తాయి వాళ్ళకి. ఈ విధేయత మంచిదే, ఈ డిసిప్లిన్ మంచిదే అని బిడ్డలు అనుకోవట్లేదు. ఏంటి, నేను ఇక్కడికి వెళ్ళడం ఒక రిస్ట్రిక్షన్, అక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడికి వెళ్ళొద్దు, ఇది మాట్లాడొద్దు, ఫోన్ పట్టుకోవద్దు, అది చేయొద్దు, ఇది చేయొద్దు, ఇన్ని రిస్ట్రిక్షన్సా, ఇదే మన హాస్టలా అంటుంటారు. ఇంకా కొంతమంది అంటుంటారు అమ్మాయిలు, అబ్బా నాకు పెళ్ళి అయిపోతే బాగుండే, మా అమ్మతో తలకాయ నొప్పి, పెళ్ళి అయినాక తెలుస్తుంది అప్పుడు. ప్రియులరా, ఇలా ఎంతోమంది యవ్వనస్తులు ఈ వాక్యం వింటుంటే చాలామంది తల్లులకు అర్థమవుతుంది, అవును ఇది మా ఇంట్లో కూడా ఇలాగే జరుగుతుంది అని అనుకుంటుంటారు. అంటే తల్లి చెప్పే ప్రతి మాట ఇది ఒక కట్టుబాటు లాగా, ఒక రిస్ట్రిక్షన్ లాగా, అంటే అదంతా పాతకాలం, ఓల్డెన్ డేస్ అవన్నీ, ఇప్పుడు ఎవరు చేస్తున్నారు, ఇలా ఉంటున్నారా అని ఇలా చెప్తుంటారు. కానీ ప్రియబిడ్డ, విధేయత లేకుండా దేవుని ఆశీర్వాదం మనం పొందుకోలేం. అది తల్లిదండ్రులకు విధేయత చూపించాలి, దేవుడికి విధేయత చూపించాలి అని మనం వాక్యంలో మనం చదువుతున్నాం. బైబిల్ గ్రంథంలో కొంతమంది జీవితాలు ఉదాహరణగా తీసుకొని మనం ఈరోజు ధ్యానించబోతున్నాం. దాంట్లో మొదటిగా మనం యేసుప్రభుని చూసామండి. రెండవదిగా మనం చూసినట్లయితే ఇస్సాకును మనం చూస్తున్నాం. ఆదికాండము 22వ అధ్యాయము 6 నుండి 9 వచనాలు మనం చూసినట్లయితే, పిల్లరా, అబ్రహాము దేవుణ్ణి దర్శించి, నీకున్న ఏకైక కుమారుణ్ణి, నువ్వు ప్రేమించే నీ కుమారుణ్ణి నాకు మొరియా కొండ మీద బలి అర్పించమని చెప్పినప్పుడు అబ్రహాము తన కుమారుణ్ణి తీసుకొని బలి అర్పించటానికి వెళ్తున్నాడు. పిల్లరా, ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే ఇస్సాకును ఒకవైపు, ఇస్సాకు తల్లి అయిన సారాను ఇంకొక వైపు మనం చూస్తున్నాం. అయితే ఇస్సాకు ప్రయాణమైపోతూ ఉంటున్నప్పుడు తండ్రిని అడుగుతూ ఉన్నాడు. అబ్రహాము తన 2 సేవకులతో గాడిదకు గంత కట్టించి కుమారుని తీసుకొని బయలుదేరాడు. కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత సేవకులని మీరు ఇక్కడే ఉండని చెప్పి ఇస్సాకును తీసుకొని అబ్రహాము, ఇస్సాకు మొరియా కొండ ఎక్కుతున్నారు. అప్పుడు అబ్రహాము ఒక చేతిలో కత్తిని, ఇంకొక చేతిలో దీపాన్ని, అంటే దీపం అంటే మంటని పట్టుకొని వెళ్తున్నాడు. ఎందుకంటే ఆ కట్టెలు వెలిగించాలి, దహనబలిగా సమర్పించాలి కనుక ఒకవైపు ఒక చేతిలో అగ్నిని, ఇంకొక వైపు ఒక చేతిలో కత్తిని పట్టుకొని ఆ దహనబలికి కావలసిన కర్రలన్నిటినీ ఇస్సాకు మోస్తూ కొండెక్కుతున్నాడు తండ్రితో పాటు. అప్పుడు ఇస్సాకు అంటున్నాడు, నానా, మరి కర్రలు ఉన్నాయి కానీ బలికి గొర్రేది? నీ చేతిలో కత్తుంది, అగ్ని ఉంది, నా తలపైన ఆ దహన బలికి కావలసిన కర్రలు నేను మోస్తున్నాను, మరి బలి ఎక్కడా, గొర్రెపిల్ల ఎక్కడా అని చెప్పి తండ్రిని అడుగుతుంటే అబ్రహాము ఇస్సాకుతో చెప్తున్నాడు, నా కుమారా, దేవుడే చూచుకొనును, ఆయనే ఆ గొర్రె పిల్లను అనుగ్రహిస్తాడు అని చెప్పినప్పుడు ఇస్సాకు ఏం ఆలోచించట్లేదండి. ఏం ఆలోచించకుండా అబ్రహామును వెంబడిస్తున్నాడు. ప్రియరా, మనం ఏం చూస్తున్నామంటే ఆదికాండము 22వ అధ్యాయము 6 నుంచి 9 వచనాలు చదివితే, కొండపైకి వెళ్ళిన తర్వాత ఆ కట్టెలన్నిటినీ పేర్చి
ఇస్సాకును బంధించి గొర్రె పిల్లలాగా అబ్రహాము ఇస్సాకును ఆ కట్టెల పైన పడుకోబెట్టాడు. అయితే ఇస్సాకును బంధిస్తున్నప్పుడు కూడా నన్నెందుకు మా నాన్న బంధిస్తున్నాడు అని ఇస్సాకు అడగలేదండి. ఆ కర్రల పైన పడుకోబెట్టినప్పుడు కూడా ఇక్కడ గొర్రెపిల్లని పడుకోబెట్టాలి కదా అని ఇస్సాకు అడగలేదు. ఎందుకంటే ఇస్సాకు నాన్న గొర్రేది అని అంటే దానికి ముందు చాలాసార్లు అబ్రహాము బలి అర్పించటము ఇస్సాకు చూసుంటాడు ప్రియులరా, లేక వినుంటాడు. కనుక ఆయన ఏమంటున్నాడంటే, నాన్న దహన బలికి గొర్రెపిల్ల ఎక్కడా అని అడుగుతున్నాడు. తండ్రి గొర్రెపిల్ల స్థానంలో తనని పడుకోబెడుతున్నా కూడా తండ్రికి విధేయుడుగా ఇస్సాకు ఆ కర్రల పైన కట్టబడి పడుకోవటం మనం చూస్తున్నాం వాక్యంలో. అంటే ప్రియులరా, దేవుడు ఆ గొర్రెపిల్లని అనుగ్రహిస్తాడని అబ్రహాము చెప్పినప్పుడు పరలోక తండ్రిని ఇస్సాకు విశ్వసించాడు. అవును, కొంతమంది అంటారు కదా, నానా నువ్వు పాస్ అవుతావు, నీకు జాబ్ వస్తుంది, దేవుడు మంచి చేస్తాడు అంటే ఎక్కని చేస్తాడు? నువ్వు బాగుపడతావు, నీకు మంచిగా అవుతుందిలే, ఎక్కని చేస్తాడు దేవుడు? డబ్బులు ఇస్తాడా దేవుడు? దేవుడు అలా చేస్తాడా అని చాలామంది యవనస్తులు విచిత్రమైన ప్రశ్నలు అడుగుతుంటారు. కారణం ఏమిటి అంటే విశ్వాసం అనేది వాళ్ళకు తెలియదు కనుక. ప్రియబిడ్డ, ఈ వాక్యం నువ్వు చూస్తూ ఉంటే ఈరోజు దేవుడు ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? ప్రియబిడ్డ, అవిశ్వాసం నీ హృదయంలో ఉంటే ఇస్సాకులాగా ఏం చేయాలంటే దేవుని వాక్కుని, దేవుని వాగ్దానాన్ని, దేవుని మాటని మనం నమ్మాలి. దానికి మనం విధేయత చూపించాలి. అబ్రహాం చెప్పాడు గొర్రెపిల్లని దేవుడు సమకూరుస్తాడు, ఇస్సాకు అది నమ్మాడు. ఈరోజు బిడ్డలు ఏం చేస్తారో తెలుసా? లోకంలో అందరి మాటలు నమ్ముతారు, తల్లిదండ్రుల మాటలు తప్ప. ఒక్కసారి మీరు ఆలోచించండి ప్రియులరా, తల్లిదండ్రులు మీ మేలు కోరుకునే వాళ్ళ, మీ చెడు కోరుకునే వాళ్ళ? అమ్మ నాన్న ఎప్పుడైనా చెడుకు చెప్తారా? తల్లి నువ్వు చెడిపోవాలని చెప్తుందా? చెప్పదు. కానీ బిడ్డలు ఈరోజు అది నమ్మని వాళ్ళుగా మారిపోతున్నారు. అమ్మ నేను నీ మంచికే చెప్తున్నా, నేను నీ వెల్విష్, నేను మీ అమ్మను కదా అని చెప్తుంటే నీకేం తెలుసు అని అంటుంటారు. కానీ ఇస్సాకు అట్లా అనలేదు ప్రియులరా. తండ్రి మాటను నమ్మాడు, పరలోకపు తండ్రిని ఆయన నమ్మాడు. విధేయత అంటే ఏంటో తెలుసా? విధేయతకు సమర్పణ కావాలి, సమర్పించుకోవాలి. అంటే అన్నీ మనకు అర్థం కావాల్సిన అవసరం లేదు. ఇది ఎలా జరుగుతుంది, ఇది ఎలా వస్తుంది అంటే 100 రీజనింగ్స్ ఉంటాయి అన్నమాట. దేవుడు చేస్తాడు అంటే దేవుడు చేస్తాడు. ప్రియులరా, దీనికి ముందు ఇస్సాకు తల్లి అయిన సారాను మనం చూస్తే వృద్ధాప్యములో ఆమె గర్భము ధరించింది. వాక్యం ఏం పలుకుతుందంటే ఆదికాండము 18వ అధ్యాయము 12 నుండి 14 వచనాలు మనం చదివినట్లయితే ప్రియులరా, అక్కడ వాక్యం ఏం తెలియజేస్తుంది అంటే దేవదూతలు అబ్రహాము సారాల కుటుంబాన్ని దర్శించినప్పుడు, అమ్మ వచ్చే సంవత్సరం నాటికి నీ కుమారుడు పుడతాడు అంటున్నప్పుడు సారా ఏమంటుందో తెలుసా? అయ్యా నేను వృద్ధాప్యంలోకి వచ్చాను కదా, స్త్రీ ధర్మము కూడా ఆగిపోయింది కదా, ఇప్పుడు ఈ ముసలి వయస్సులో నేను సంతానం పొందుకొని అంటే గర్భము ధరించి నేను కనగలనా అని చెప్పి ఆమె ప్రశ్నిస్తుంది. పిల్లరా, స్త్రీ ధర్మం ఆగిపోయిన తర్వాత పిల్లలు పుట్టటము సంభవం కాదు, అది అసంభవం. అయితే అది మనుషుల అండర్స్టాండింగ్. కానీ ఇక్కడ పిల్లరా సారాను మనం చూసినట్లయితే పరిస్థితులను కానీ అండర్స్టాండింగ్ని కానీ వీటన్నిటిని కానీ ఆమె నమ్ముకోలేదు. అంటే ఇది ఇలా జరగదు, ఇది ఇలాగే జరుగుతుంది, ఇది నాకు తెలుసు అంటుంటారు. కానీ దేవుడు అసాధ్యమైన కార్యాలు చెయ్యగలడు, ఆయన ఏదైనా చెయ్యగలడు. నా ఋతుధర్మము ఆగిపోయినా సరే, స్త్రీ ధర్మం ఆగిపోయినా సరే, నేను వృద్ధాప్యంలో ఉన్నా సరే దేవుడు నాకు కుమారుని ఇవ్వగలడు అని చెప్పి ప్రియులరా సారా నమ్మింది. అందుకే హెబ్రీయులకు రాసిన లేఖ 11వ అధ్యాయం 11వ వచనంలో మనం ఏం చూస్తున్నామంటే ఆమె వృద్ధాప్యం అయినప్పటికీ కూడా విశ్వాసము ద్వారా గర్భము ధరించి బిడ్డలు కనుటకు శక్తి పొందుకుంది అని మనం చూస్తున్నాం. ఆ శక్తి మందుల వల్ల వచ్చింది కాదు, మనుషుల మాటల వల్ల వచ్చింది కాదు. కానీ ఎక్కడి నుండి ఆమె శక్తి పొందుకుంది అని అంటే ప్రియులరా విశ్వాసము వలన శక్తి పొందుకుంది.
ప్రియబిడ్డ, ఈరోజు నీ బిడ్డలు బాగుపడతారు, వాళ్ళు ప్రయోజకులు అవుతారు, ఉన్నతమైన స్థానంలో ఉంటారు అంటున్నప్పుడు పరిస్థితులు వేరేలాగా మాట్లాడుతుంటాయి, పరిస్థితులు వేరేలాగా కనిపిస్తుంటాయి. డబ్బు లేదు కదా, స్టేటస్ లేదు కదా, సహాయం చేసేవాళ్ళు లేదు కదా, నా బిడ్డలకు చదువు రాదు కదా, నా బిడ్డలు నేను చెప్పిన మాట వినటం లేదు కదా, వీళ్ళు తిరుగుబాటుదారులుగా అయిపోయారు కదా, వీళ్ళు పాపంలో పడిపోయారు కదా అని తల్లిగా నువ్వు ఏడుస్తున్నావేమో. కానీ ప్రియ తల్లి, నువ్వు పరిస్థితుల వంక చూడకూడదు. సారా ఎలాగైతే విశ్వాసము ద్వారా ఇస్సాకును గర్భము ధరించిందో, అలాగే ప్రతి దినం నీ బిడ్డల భవిష్యత్తు కొరకు నువ్వు ప్రార్థిస్తుంటున్నప్పుడు దేవుడు వాళ్ళని రూపొందిస్తాడు. ఆయన చిత్తంలోకి మంచి భవిష్యత్తు ఇవ్వటానికి నీ ప్రార్థనకు ప్రతిఫలముగా నీ బిడ్డలని దేవుడు మలుస్తాడు ప్రియ సహోదరి. అందుకనే ఎలాగైతే బియాండ్ అండర్స్టాండింగ్ సారా దేవుణ్ణి నమ్మిందో, ఇస్సాకు కూడా అలాగే నమ్మాడు. గొర్రెపిల్ల ఎక్కడిది? ఇప్పుడు చూడండి, కొన్నిసార్లు మనం చెప్తే ఫస్ట్ ఇది ఎట్లా అవుతుంది అని అడుగుతారు, ఇది జరుగుతుందా అని అంటుంటారు. కానీ ఈ రీజన్స్ ఏవి కూడా మనం ఇస్సాకులో మనం చూడట్లేదండి. ప్రియబిడ్డ, విధేయత చూపించటానికి నీకు అన్నీ అర్థం కావాల్సిన అవసరం లేదు. కారణం ఏమిటి అంటే, నీ ఆలోచన కంటే, నీ గ్రహింపు కంటే కూడా గొప్పది దేవుని వాగ్దానం. ఆకాశం భూమి గతించినా గతించవచ్చు, కానీ నా మాట ఎన్నడూ గతించదు అని ప్రభు చెప్తున్నాడు. ఇస్సాకు పరలోక దేవుడిని నమ్మాడు, తండ్రిని నమ్మాడు, తల్లి ఏ మార్గంలో నడిచిందో చూశాడు. ఎందుకంటే అందరు చెప్పుకొని ఉంటారు కదా, ఇంత వృద్ధాప్యంలో ఇలా కొడుకు పుట్టాడు అని చెప్పి అందరూ మాట్లాడుకుంటున్నప్పుడు ఆ పరిస్థితులను గ్రహించి దేవుడు ఎంత గొప్పవాడో అని ఇస్సాకు తెలుసుకొని ఉంటాడు. అందుకనే దేవుణ్ణి నమ్మాడు గనుక పిల్లరా, దేవుణ్ణి విశ్వసించాడు, విధేయత చూపించాడు. ఆ కర్రల మీద పడుకున్నాడు ఇస్సాకు. తండ్రిని తల్లిని చూశాడు, వాళ్ళు దేవుడికి ఎంత విధేయులై ఉన్నారు కనుక నా తల్లిదండ్రులు నాకేమీ హాని చేసేవాళ్ళు కాదు అని తల్లిదండ్రులను నమ్మారు. కనుక ఇస్సాకు విధేయత చూపించాడు. ఒకరోజు ఒక యవ్వనస్తురాలు అంటుంది, అక్క ఎవరిని నమ్మాలక్క, అమ్మను కూడా నమ్మలేకుండా అయిపోయింది అక్క అంటుంది. ఈరోజు నమ్మకం అనే పదం కరువైపోతుంది. పిల్లరా, రెండవ వ్యక్తిని మనం బైబిల్లో మనం చూసినట్లయితే సమూయేలును మనం చూస్తున్నాం. ప్రవక్త అయిన సమూయేలును చూస్తున్నాం. ప్రియులరా, మొదటి సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము 9-10 వచనాలు. సమూయేలు దేవుని స్వరానికి లోబడ్డాడు. ఇక్కడ సమూయేలును చూడడానికి ముందు సమూయేలు తల్లి అయిన అన్నాను చూడాలి. అన్న గొడ్రాలుగా ఉన్నప్పుడు దేవుని మందిరానికి వచ్చి అక్కడ ప్రార్థిస్తున్నప్పుడు ఏలీ ఏమనుకున్నాడంటే, ఈమె తాగి ఏదేదో మాట్లాడుతుంది అని అనుకున్నాడు. దేవుని మందిరంలో ప్రార్థిస్తుంటున్నప్పుడు ఆమె అన్నదయ్యా, నేను మనోవేదన కలిగిన దాన్నై దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నానయ్యా, నేను తాగేదాన్ని కాదు అని చెప్పినప్పుడు ఏలీ అర్థం చేసుకొని అంటున్నాడమ్మా, వచ్చే సంవత్సరం కల్లా నీకు చక్కటి కొడుకు పుడతాడు అని చెప్పి ఏలీ దీవించాడు. పిల్లరా, మనం ఏం చూస్తున్నామంటే ఏలీ మాటని, యాజకుడి మాటని, సేవకుని మాటని ఆమె విశ్వసించింది. కనుక ఇంటికి వెళ్ళినప్పుడు ఆమె మళ్ళీ ఎప్పుడు కూడా దుఃఖముఖము కలిగిన వ్యక్తిలాగా లేదంట. అంటే విశ్వసించింది కంప్లీట్గా. నేను ప్రార్థన చేశాను, దేవుడు ఇది నాకు చేస్తాడు. ఈరోజు ప్రియ తల్లి, నువ్వు దుఃఖిస్తున్నావేమో, డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నావేమో, కంగారు పడుతున్నావేమో, భయపడుతున్నావేమో, నా బిడ్డలకు ఎలా అని నువ్వు ఆలోచిస్తున్నావేమో. కానీ అన్న జీవితంలోంచి మనం ఏం చూస్తున్నామంటే దేవుని వాగ్దానాన్ని ఆమె నమ్మింది. ఏలీ మాటలు ఆమె నమ్మింది. తన కుమారుడు పాలు విడిచినప్పుడు తిరిగి వచ్చి ఏలితో చెప్తుంది, అయ్యా ఒకప్పుడు నువ్వు దీవించావు కదా అన్న, అది నేనే, నీ దీవెన ఫలించింది, ఇదిగో నా కుమారుడు పుట్టాడు అని చెప్పి ఈ కుమారుణ్ణి దేవునికి నీకు అర్పించటానికి వచ్చానని చెప్పి ఆమె పిల్లరా ఆ యాజకుడికి దేవుని మందిరంలో తన కుమారుణ్ణి ప్రతిష్ఠించి వీడు ప్రతిష్ఠితుడు అని చెప్పి అన్న వెళ్ళిపోయింది. అయితే అన్న జీవితంలోంచి సమూయేలు ఏం నేర్చుకున్నాడో తెలుసా? దేవునికి విధేయత చూపించే స్త్రీ తన తల్లి, సేవకులకి విధేయత చూపించే స్త్రీ తన తల్లి. కనుక ఇదే మార్గంలో
పిల్లరా సమూవేలు నడవటం మనం చూస్తున్నాం. బాలుడై ఉండి దేవుడంటే ఏంటో అంత తెలియని ఆ చిన్న వయసులో దేవుని మందిరంలో సమూవేలు పనిచేస్తుంటున్నప్పుడు పిల్లరా దేవుడు ఆ దీపం మారిపోకముందు సమూవేలు అని సమూవేల్ని పిలిచాడు. అప్పుడు ఈయన ఏమనుకుంటున్నాడో తెలుసా, పరిగెత్తుకొని వెళ్ళి ఏలిని, నా ఏలినవాడా నువ్వు నన్ను పిలిచావా అని అడిగాడు. అప్పుడు ఏలికి అర్థం కాలేదు. రెండోసారి మళ్ళీ దేవుడు పిలిచాడు, పరిగెత్తుకొని ఏలి దగ్గరకు వచ్చాడు. అప్పుడు మూడోసారి పిలిచాడు, మళ్ళీ ఏలి దగ్గరకు వచ్చి అడుగుతున్నాడు, అయ్యా నువ్వు నన్ను పిలిచావా అని అడిగినప్పుడు ఏలికేం అర్థమైందంటే ఇది పిలుస్తుంది నేను కాదు, దేవుడే సమూవేలుతో మాట్లాడుతున్నాడు అన్నప్పుడు ఆయన అన్నాడు, ఇదిగో నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మని నువ్వు జవాబివ్వు, అప్పుడు నువ్వు దేవుని మాటలు వింటావని చెప్పి సమూవేలుని పంపించాడు లోపలికి. పిల్లరా మళ్ళీ తిరిగి సమూవేలు లోపలికి వచ్చినప్పుడు మూడవసారి సమూవేలుతో దేవుడు మాట్లాడటం మనం బైబిల్లో మనం చూస్తున్నాం. పిల్లరా ఈరోజు కొంతమంది మనుషులు ఏంటో తెలుసా, తగ్గించుకుంటే అంటే విధేయత చూపిస్తే నేను ఎక్కడ తగ్గిపోతానో, ఎందుకు తగ్గాలి, నేనెందుకు ఫస్ట్ విష్ చేయాలి, లేక నేనెందుకు ఫస్ట్ తగ్గి ఉండాలి అంటే ఒక అహంభావంతో ఈరోజు చాలామంది ఉంటుంటారు. పిలిచినా కూడా వినబడనట్లు వెళ్ళిపోతుంటారు, అంటే నిర్లక్ష్యం చేస్తుంటారు. అంటే వాళ్ళు పిలిస్తే మేమేంటి పలికేది, వాళ్ళనేంటి మేము పలకరించేది అని వినబడ్డా కూడా అంటే అది ఏం చూపిస్తుంది అంటే వాళ్ళ నిర్లక్ష్య వైఖరి అంటే వాళ్ళ ఆలోచన విధానము దాంట్లో చూపిస్తుంది. కానీ ఇక్కడ మనం చూస్తే సమూవేలు ఆ రాత్రి పరిగెత్తుకొని వచ్చి అంటున్నాడు, నా ఏలినవాడా నువ్వు నన్ను పిలిచావా అని అడుగుతున్నాడు. ఈరోజు కొంతమంది ఎట్లా తెలుసా, అమ్మ 100 సార్లు పిలుస్తుంది, అమ్మా అని పిలుస్తుంటే అమ్మ నేను ఇక్కడ ఉన్నానమ్మా అని కూడా చెప్పరన్నమాట. అంటే అలాంటి ఒక స్టబ్బన్నెస్ అనమాట, మొండితనం, అహంకారంతో బిడ్డలు నింపబడి ఉంటున్నారు. చదువుకుంటున్నారు ఒకవైపు, కానీ ఆ చదువు సంస్కారం ఇవ్వట్లేదు పిల్లలకి. పిల్లరా మనం ప్రార్థన చెయ్యాలి. ఏమనంటే ప్రభువా నా బిడ్డను దర్శించయ్యా, విధేయత నేర్పించు, తల్లితో ఎలా మాట్లాడాలో, తండ్రితో ఎట్లా మాట్లాడాలో, ఇరుగు పొరుగు వాళ్ళతో ఎలా మాట్లాడాలో, దేవుని సేవకులతో ఎలా మాట్లాడాలో. కొంతమంది దేవుని సేవకులు ఇంటికి వస్తే కూడా వీళ్ళెవరో పనికిరాని వాళ్ళు వచ్చినట్లుగా అట్లా చూసుకుంటూ వెళ్ళిపోతారు. నేను ఒకరోజు ఒక ఇంటికి వెళ్ళానండి, అంటే నేను గొప్ప సేవకురాలని నేను చెప్పట్లేదండి, అవి మినిమం ఒక మేనర్స్ అన్నమాట. అక్కడే కూర్చుంటున్నప్పుడు మనం ఎవరైనా వచ్చినా సరే మనం నేర్పిస్తాం కదండి, అలా చూసి అక్కడే వాళ్ళు పని చేసుకుంటున్నారు, కానీ సేవకులు వచ్చారు లేకపోతే ఇంటికి ప్రేయర్ చేయడానికి ఎవరు వచ్చారు అని కనీసము విష్ కూడా చేయట్లేదు అన్నమాట. ఈరోజు నేను ఈ వాక్యం ధ్యానిస్తున్నప్పుడు పిల్లరా ఆ సంఘటన నాకు గుర్తుకొచ్చింది. ఏలి వృద్ధాప్యంలో ఉన్నాడు, పడుకొని ఉన్నాడా, ఆ ముస్లోడు పిలిచింది ఏంటి, నేను పరిగెత్తుకొని వెళ్ళటం ఏంటి అని సమూవేలు అనుకోలేదు. పరిగెత్తుకొని వెళ్ళి అంటున్నాడు, నా ఏలినవాడా నువ్వు నన్ను పిలిచావా, ఏంటయ్యా పిలిచావని. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు పిల్లరా, పిలుపు వినబడినప్పుడల్లా సమూవేలు పరిగెత్తాడు. అదే విధేయత. అందుకనే ఒక ప్రవక్తగా దేవుని వాక్యము, దేవుని మాట ఆయన చెప్తుంటే ఆయన మాట ఎప్పుడూ పొల్లుబోలేదు. ఒక గొప్ప ప్రవక్తగా సమూవేలు నిలబడ్డాడు. ఈరోజు ప్రియబిడ్డ యేసు ప్రభు చూపించిన విధేయత, ఇస్సాకు ఎలాగైతే శాంతి సమాధానాలతో ఇస్సాకు జీవించాడంట. తన జీవిత కాలమంతా అబ్రహాములాగా అంత శ్రమ పడలేదు ఇస్సాకు. కారణం ఏమిటంటే విధేయత నేర్చుకున్నాడు తన జీవితంలో. కనుక శాంతితో సమాధానముతో ఇస్సాకు జీవించాడు. బైబిల్లో ఇస్సాకు జీవితం మొత్తం మనం ధ్యానం చేస్తే, సమూవేలు జీవితం మనం చూస్తే పిల్లరా సమూవేలు విధేయత నేర్పించాడు ఇతరులకి కూడా, ఎందుకంటే అది ఆయనలో ఉంది. అందుకే ఎప్పుడు నేను చెప్తుంటాను, మనలో లేనిది ఏది మనం ఇతరులకు ఇవ్వలేమండి. పిల్లరా విధేయత చూపించటము బలహీనత కాదు, అది బలము ప్రభువునందు. ఎవరైతే విధేయులై ఉంటారో వాళ్ళు దేవుని అందు బలపడతారు, దీవించబడతారు. కనుక మనం ప్రార్థించాలి, మన బిడ్డలు యేసయ్య మార్గంలో నడవాలని, ఇస్సాకులాగా విధేయత కలిగి ఉండాలి. అలాగే సమూవేలులాగా వాళ్ళు దేవునికి విధేయత చూపించాలని మనం ప్రార్థించాలి. ఇంకొక వైపు మనం చూస్తే పిల్లరా అవిధేయత
డిజోబీడియన్స్ వల్ల నష్టాలు ఏమిటి అని మనం చూస్తే సామెతల గ్రంథము 13వ అధ్యాయము 15వ వచనం ఇట్లా పలుకుతుంది: విశ్వాసఘాతకుల మార్గము కష్టము, అది నాశనానికి నడుపుతుంది అని. విశ్వాసఘాతకులు అంటే దేవునికి విధేయత చూపించని వాళ్ళ జీవితము కష్టము, అది వాళ్ళని ప్రియులారా నాశనానికి నడిపిస్తుంది అని వాక్యం స్పష్టం చేస్తుంది. సామెతల గ్రంథం 13వ అధ్యాయము 15వ వచనం. బైబిల్ గ్రంథంలోంచి ఇద్దరు వ్యక్తుల జీవితాలని మనం చూస్తున్నాం. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనంలో మనం చూస్తే అక్కడ ప్రియులారా ఏలీ కుమారులను మనం చూస్తున్నాం. అంటే ఒక్కటే పరిస్థితి, ఏలీ కుమారులు ఒకవైపు, సమూయేలు చిన్నవాడు ఒకవైపు. సమూయేలు దేవునికి విధేయత చూపించి ప్రవక్తగా లేపబడ్డాడు. ఇంకొక వైపు ఏలీ యాజకుని కుమారులు దుర్మార్గులు అని బైబిల్ చెప్తా ఉంది. వాళ్ళు దేవునికి అర్పణలు తీసుకొచ్చినప్పుడు ప్రియులారా ఇజ్రాయేలు ప్రజలు అర్పణలు అర్పించటానికి కూడా అసహ్యపడే అంతగా పాపం చేస్తున్నారు అక్కడ. అయితే ఏలీ వాళ్ళకు చెప్పాడు, అయ్యా, మనిషి ద్రోహం చేస్తే దేవుడు క్షమించగలుగుతాడు, కానీ దేవుడికే ద్రోహం చేస్తే మరి దేవుడే మీకు విరోధమైతే మిమ్మల్ని ఎవరు రక్షిస్తారు అని చెప్పి తండ్రి వాళ్ళకు చెప్పినప్పుడు అక్కడ వాక్యం ఏమంటుందంటే మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 22 నుండి 25 వచనాలు మనం చూస్తే పిల్లరా 2 విషయాలు మనకు అర్థమవుతున్నాయి. అది ఏమిటి అంటే వాళ్ళు తండ్రి మాటను కొట్టేశారు. రెండోదిగా మనం ఏం చూస్తున్నామంటే తండ్రి మాట వాళ్ళు వినకపోవడానికి గల కారణం ఏమిటి అంటే ప్రభు వాళ్ళని చంపనుద్దేశించాడు కనుక వాళ్ళ హృదయం మార్చలేదంట దేవుడు. అంటే అంత భయంకరమైన పాపం వాళ్ళు చేశారు. ఏలీ కుమారులు దేవుణ్ణి లెక్క చేయలేదు, దేవుని అర్పణలను లెక్క చేయలేదు, దేవుని ఆలయాన్ని లెక్క చేయలేదు. పైపెచ్చు ప్రియులారా ఏలీ ఒక యాజకుడు, తన తండ్రి చెప్పిన మాటలను కూడా వాళ్ళు లెక్క చేయక పెడచెవిన పెట్టినప్పుడు వాక్యం ఏమంటుందో తెలుసా? ఏలీ కుమారులను దేవుడు హతమార్చాడు. ప్రియులారా వాళ్ళు చరిత్రహీనులుగా మిగిలిపోయారు. ఒక యాజకుడి బిడ్డలై ఉండి దేవుడి దీవెనలు పొందుకోవటానికి, దేవుని దీవెనలకు వారసులైన వాళ్ళు దేవుని శాపానికి వాళ్ళు లోనయ్యారు. కారణం ఏమిటంటే అవిధేయత. ఇక్కడ ఒక్క మాట అది చదువుతున్నప్పుడు మనం ఏం గమనించాలంటే దేవుడు వాళ్ళని చంపనుద్దేశించాడు కనుక వాళ్ళు తండ్రి మాట వినడానికి వాళ్ళ మనస్సును ఇవ్వలేదు అని మనం చదువుతున్నాం. ప్రియబిడ్డ, మనం ఏం ప్రార్థన చేయాలంటే ప్రభువా నా బిడ్డలు ఈరోజు ఉదయకాలం రోజరీ టీంలో నేను జాయిన్ అయ్యాను ప్రేయర్ చేయడానికి, ఫైనల్ ప్రేయర్ చేయడానికి. అప్పుడు ఒక సహోదరి ప్రార్థిస్తుంది. ఏం ప్రార్థిస్తుందంటే ప్రభువా నా బిడ్డలు నీ మార్గంలో నడిచేటట్లు మీరు సహాయం చేయండి ప్రభువా అని ఒక తల్లి ప్రార్థిస్తుంది. నేను జాయిన్ అయినప్పటికీ ఆమె ప్రార్థన చేస్తుంది. పిల్లరా ఆమె ప్రార్థన ఏంటంటే నా బిడ్డలు దేవుని మార్గంలో నడవాలి. ప్రియులరా మన ప్రార్థన ఇదే అయి ఉండాలి. కనుక ఏలీ కుమారులు దేవుడికి భయపడలేదు, తండ్రికి భయపడలేదు కనుక వాళ్ళు శాపం పాలైపోయారు. ఇంకొక వ్యక్తిని మనం చూస్తున్నాం ప్రియులరా. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 22 నుండి 23 వచనాలు మనం చూసినప్పుడు అక్కడ సౌలుని మనం చూస్తున్నాం. సౌలుకి దేవుడు అమాలేకుల్ని చంపేయమని చెప్పినప్పుడు హాఫ్ ఒబీడియన్స్, మనం ద్వితీయోపదేశకాండం 28 మనం చూసినప్పుడు పూర్తిగా మీరు దేవుడికి విధేయులు కండి అని వాక్యం చూస్తున్నాం. మనం ఏమనుకుంటాం తెలుసా? అప్పుడప్పుడు దేవుడు చెప్పిన మాట విని మేము దేవుడిలోనే నడుస్తున్నాము అని మనం అనుకుంటుంటాం. కానీ దేవుడు అంటున్నాడు పూర్తి విధేయత మనం చూపించాలి దేవుడికి. ఇక్కడ రాజైన సౌలు దేవునికి పూర్తి విధేయత చూపించలేక హాఫ్ ఒబీడియన్స్ లేక పార్షియల్ ఒబీడియన్స్ చూపించాడు కనుక మనం ఏం చూస్తున్నామంటే ఆ సింహాసనము సౌలు యొద్ద నుండి, సౌలు బిడ్డల యొద్ద నుండి అది తీసివేయబడ్డది. ప్రియులారా
ఇజ్రాయేలు రాజుగా ఎంపిక చేసుకోబడ్డవాడు, దీవెనగా ఉండవలసిన వాడు ప్రిలరా మరణించినట్లుగా మనం చూస్తున్నాం. సౌలు వల్ల సౌలు కుమారుడు కూడా యుద్ధంలో మరణించాడు. దానికి గల కారణం ఏంటి రూట్ కాజ్ ఏంటి అని మనం చూస్తే, సౌలు చూపించిన అవిధేయత వలన సౌలు తన సింహాసనం కోల్పోయాడు, యుద్ధములో తన ప్రాణం కోల్పోయాడు, తన కుమారుడు కూడా తన ప్రాణాన్ని కోల్పోయినట్లుగా మనం చూస్తున్నాం. తను తానే ఇంకా చనిపోతానని, అంటే ఇంకా ఓడిపోతానని తెలిసి సౌలు చనిపోయినట్లుగా మనం చూస్తున్నాం. అవిధేయత ఇంత దారుణంగా ఉంటుంది. అందుకే యెషయా గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనంలో వాక్యం ఏం చూస్తున్నామంటే, నాకు మీరు విధేయులైనప్పుడు భూమి మీద పండు మంచి పదార్థాలను మీరు భుజిస్తారు, నా ఆజ్ఞలను మీరు తిరస్కరిస్తే మీరు కత్తి వాతబడుదురు అని యెషయా గ్రంథము 1:19 చెప్తుంది. ప్రియ తల్లి, ఈరోజు మనం ప్రార్థించాల్సింది ఏంటంటే, ఎఫెసు రాసిన లేఖ 6వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు మనం ప్రార్థన చేయాలి. ప్రభువా, మా బిడ్డలు విధేయులై ఉండేటట్టు మీరు సహాయం దయచేయనని వాక్యం అంటుంది. బిడ్డలారా, ప్రభువునందు మీరు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండవలెను, ఇది మీ ధర్మము. మీ తల్లిదండ్రులను గౌరవింపుము అనున్నది వాగ్దానముతో కూడిన ప్రథమ ఆజ్ఞ. అప్పుడు నీకు క్షేమము కలుగును. ఏం కలుగుతుందండి? క్షేమము కలుగుతుందంట. నీకు క్షేమము కలుగును, నీవు భూమి యందు చిరకాలము వర్ధిల్లెదవు అని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. అంటే 10 ఆజ్ఞల్లో ఒకే ఒక ఆజ్ఞకు వాగ్దానం జత చేయబడ్డదంట. అంటే అన్ని ఆజ్ఞలు ఇది మీరు చేయాలి అంతే అని ఉంది, కానీ ఒకే ఒక్క వాగ్దానానికి దేవుడు తన వాగ్దానాన్ని జత చేశాడు. అదేమిటి అంటే, మీరు తల్లిదండ్రులని గౌరవిస్తే మీకు క్షేమం కలుగుతుంది, దీర్ఘాయువు కలుగుతుంది. తల్లి ఏదైతే ప్రార్థిస్తుందో ఆ దీవెనలు బిడ్డలు పొందుకుంటారు. పిల్లరా, ఈరోజు ఒక తల్లిగా మనము మన బిడ్డలకు ఒక వర్చు కోసం, ఒక సద్గుణం కోసం, ఒక మంచి గుణం కోసం మనం ప్రార్థన చేయాలి. అదేమిటి అంటే, విధేయత చూపించే పిల్లల్లాగా. చిన్న చిన్న విషయాల్లో విధేయత చూపిస్తున్నప్పుడు వాళ్ళు పెద్దవాటిలో విధేయత చూపిస్తారు. లూకా సువార్త 2:51 యేసు ప్రభు తల్లిదండ్రులకు విధేయత చూపిస్తూ చిన్న చిన్న వాటిలో విధేయత చూపించిన ఆయన ఎక్కడ వరకు ఆ విధేయత నడిపించిందంటే, మరణమంత వరకు, సిలువ మరణమంత వరకు విధేయతలో యేసు ప్రభు జీవించినట్లుగా మనం చూస్తున్నాం. పిల్లరా, ఈరోజు మీ బిడ్డలు నీ మాట విననివారుగా ఉన్నారేమో, మొండివారుగా ఉన్నారేమో, కొన్నిసార్లు అన్నీ నాకే తెలుసు అన్నట్లు వాళ్ళు ఉన్నారేమో. కొంతమందికి మనం ఎంత మంచి మాట చెప్పినా ఆ మాట వాళ్ళకి అర్థం కాదండి. కానీ మనం ఏం చేయాలంటే, అటువంటి వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. దేవుడు వాళ్ళ హృదయాలని మార్చగలుగుతాడు. ఇక్కడ ఏలీ కుమారుల హృదయాన్ని దేవుడు మార్చలేదు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు దేవుని ఉగ్రతకు, దేవునికి, దేవుని ఆజ్ఞలకు, దేవుని మందిరానికే వాళ్ళు విరోధంగా నిలబడ్డారు. ఎవరికండి? దేవుని మందిరంలోనే వాళ్ళు పాపం చేశారు. కనుక పిల్లరా, దేవుడు వాళ్ళ హృదయాన్ని కఠినపరచాడు. అంటే ఆల్రెడీ డిసైడ్ చేశాడు ప్రభు. కానీ అటువంటి ఒక స్థితికి మన బిడ్డలు వెళ్ళకముందే తల్లిలాగా మనం ప్రార్థన చేయాలి. అదేంటంటే, ప్రభు, నా బిడ్డలని నీకు అర్పిస్తున్నాను ఆయన. విధేయతలో దీవెన పొందుకుని వారుగా నా బిడ్డలు ఉండాలి ప్రభా, దీర్ఘాయువు వాళ్ళకు కలగాలి, క్షేమం వాళ్ళకు కలగాలి అని చెప్పి మనం ప్రార్థన చేయాలి. ప్రియబిడ్డ, సారాలాగా, అన్నలాగా, మరియ తల్లిలాగా మనము ప్రార్థించాలి. మనం విధేయత చూపిస్తే ప్రిలరా, ఆ విధేయత మన బిడ్డలు నేర్చుకుంటారు. అది మన బిడ్డలకి దీవెనకరంగా మారుతుంది. కళ్ళు మూసుకుందాం, మనం ప్రార్థన చేద్దాం. స్తోత్రము నాయన, మహాగణుడా, పరిశుద్ధుడా, నా తండ్రి, నీకు వందనాలు నాయన. ఈ రాత్రి కాలము ఎంతమంది తల్లులైతే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో నాయన, ఏకీభవిస్తున్న ప్రతి తల్లిని మీకు అర్పిస్తున్నాం. అంత్య దినములలో బిడ్డలు అవిధేయులు అని ప్రభా, తిమోతి రాసిన లేఖలో మేము వాక్యం చదువుతున్నాం ప్రభా. అంత్య దినములలో నా తండ్రి, పెద్దవాళ్ళని గౌరవించని వాళ్ళు, తల్లిదండ్రులని గౌరవించని
గమనించని వాళ్ళు ప్రభా, అవిధేయులుగా బిడ్డలు ఉంటున్నారయ్యా. నీకు స్తోత్రము నాయన. ఈరోజు మా బిడ్డల్ని మీ పాద సన్నిధిలోకి మేము సమర్పిస్తున్నాం. ఇస్సాకు వలె నీకు విధేయత చూపించు వాళ్ళలాగా, నిన్ను విశ్వసించు వాళ్ళలాగా మా బిడ్డల్ని మార్చమని అడుగుతున్నామయ్యా. అయ్యా, సమూవేలులాగా నీ స్వరం వినువారులాగా మా బిడ్డల్ని మార్చమని అడుగుతున్నాం తండ్రి. నీకు స్తోత్రము నాయన. సేవకులని గౌరవిస్తూ, వాక్యాన్ని గౌరవిస్తూ, ఆశీర్వాదంలో ఎదిగే వారిగా మా బిడ్డలు ఉందురుగాక నాయన. యేసయ్యా, ఈ లోకంలో మీరు ఉన్నప్పుడు ఎలా తల్లిదండ్రులకు మీరు విధేయులై ఉన్నారో ప్రభా, అట్టి విధేయత కలిగిన ఆత్మ మా బిడ్డల మీద ఉండునుగాక. అయ్యా, మా బిడ్డల్ని ఎక్కడెక్కడ దుష్టుడు పట్టుకొని కఠినాత్మలుగా మార్చాడో ప్రభా, యేసు ప్రశస్త నామములో నా తండ్రి అది బంధింపబడునుగాక. అయ్యా, నీ ఆత్మ మా బిడ్డల మీద కృమ్మరించబడునుగాక. చేతులెత్తి మీ బిడ్డల్ని పేరు పేరు వరుసన ప్రభువుకు సమర్పించండి. ప్రియ తల్లి, దేవుడు మీ బిడ్డల జీవితంలో నిశ్చయముగా ఆయన కార్యం చేస్తాడు. ప్రభువా, విధేయత మాత్రమే ఆశీర్వాదానికి మార్గమయ్యా. ఈరోజు ఆ మార్గంలో నా బిడ్డలు నడిచేటట్లు వాళ్ళని నీ ఆత్మతో నింపు ప్రభువా. మీరు వాళ్ళని దర్శించండి అయ్యా అంటూ మనం ప్రార్థిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రము నాయన. అయ్యా, ఈ వాక్యం వింటున్న ప్రతి తల్లిని, ఎవరెవరు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో నాయన, వారందరినీ మీకు అర్పిస్తున్నాం. మా బిడ్డలని విధేయత కలిగిన ఆత్మతో నింపి నడిపించమని యేసుక్రీస్తు బలమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈ వీడియోస్, ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే దయచేసి మీరు లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీరందరికీ మీరు ఫార్వర్డ్ చేయండి. ఎందుకంటే మీరు తీసుకుంటున్న ఒక చిన్న శ్రమ ఒక తల్లి కన్నీరు తోడుస్తుంది. అది మీ బిడ్డలకు దీవెనగా మారుతుంది. కనుక నాకెందుకులే అని మీరు నిర్లక్ష్యం చేయకండి. దేవుడి కొరకు ఒక్క చిన్న పని మీరు చేస్తే దేవుడు మీ కొరకు 10 అడుగులు ముందు ఆశీర్వాదంలోకి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని నడిపిస్తాడు. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. గాడ్ బ్లెస్ యూ.